వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై ఆంక్షలు పెట్టారు. హెలిప్యాడ్ దగ్గరకు కేవలం 10 మంది రావాలని అన్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మంది ఉండాలి అని అన్నారు. రోడ్లపై మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జనం కానీ రాకూడదు అని ఆంక్షలు పెట్టారు. గాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖతుకు జగన్మోహన్ రెడ్డి వెళుతుంటే ఆయన వెంట ఎవరూ వెళ్ళకూడదు అని అన్నారు. రోడ్లను తవ్వేశారు జనాలు రాకుండా. నెల్లూరు సరౌండింగ్స్లో రోడ్లను తవ్వేశారు. ముళ్ళ కంచెలు ఆ రోడ్లలో అడ్డంగా వేసేశారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం చేసిన చాలా పెద్ద తప్పు. రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ నాయకులను కానీ ప్రజలను కానీ కలవడానికి వెళ్తారు. స్వేచ్ఛగా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. అలా పర్మిషన్లు ఇవ్వకపోతే పరిస్థితులు ఏ విధంగా దారితీస్తాయి అనేది ఈరోజు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెల్లూరు పర్యటనకు ఇన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ జనాలు తండోపతండాలుగా రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, జగన్మోహన్ రెడ్డితో కరచాలనం చేయడానికి, జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేయటానికి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు తండోపతండాలుగా పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని ముళ్ళ కంచెలు వేసినా, రోడ్లను బుల్డోజర్లు పెట్టి తవ్వించేసినా జనాలు ఎగబడ్డారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి జనాలను నిర్బంధించే ప్రయత్నం చేసినా మా నాయకుడిని మేము చూడడానికి వెళ్తే మీకేంటి ఇబ్బంది అని ప్రజలు పోలీసుల్ని ఈరోజు ప్రశ్నించడం జరిగింది. గత వీడియోలో మీకు చూపించాను. గత వీడియోలో అభిమానులు పోలీసులను అడుగుతున్నారు, మా నాయకుడిని మేము చూడడానికి వెళ్ళకూడదా, మా నాయకుడిని మేము చూడడానికి వెళ్తే మీకేంటి ఇబ్బంది అని పోలీసులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేను గతంలో ఎప్పుడో చెప్పాను, ఒక గదిలో పెట్టి పిల్లిని బంధిస్తే పిల్లి కూడా పులవుతుంది. మనం ఎంత స్పీడ్గా బంతిని నేలకేసి కొడతామో అంతే స్పీడ్గా పైకి ఎదుగుతుంది. మీరు ఎంత అణిచేయాలని చూస్తే అంత స్పీడ్గా ఊవెత్తున పైకి ఎగురుతారు. మీరు జగన్మోహన్ రెడ్డికి మీ యొక్క అణిచివేతల వల్ల, మీ ఆంక్షల వల్ల జగన్మోహన్ రెడ్డిని హీరోని చేస్తున్నారు అని నేను ముందుగానే చెప్పాను. కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంక్షలపైన ఆంక్షలు పెడుతూ రాష్ట్రానికి ఏం చెప్పాలనుకుంటా ఉంది. ఈరోజు అభిమానులు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని దాటి ఎలా జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరుకున్నారో ఇప్పుడు మీ ఆంక్షలు ఏమయ్యాయి, మీరు పెట్టిన ఆంక్షలు ఏమయ్యాయి, మీరు పెట్టిన ఆంక్షలను దాటుకుంటూ ఆ అభిమానులు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఎలా చేరుకున్నారో, భవిష్యత్తులో ఓటు రూపంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి కూడా రెడీగా ఉన్నారు. దానికి కారణం కూటమి ప్రభుత్వం ప్రజలను పూర్తిగా మరిచిపోయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల బాగోగులు చూడాలి అనేది పూర్తిగా మరిచిపోయి పాలనలో వైఫల్యం చెందటం, వైసీపీ నాయకులపై కుట్రలతో కుతంత్రాలతో అక్రమ అరెస్టులు పెట్టడం, నాయకులపై పెట్టే దృష్టి ఈరోజు ప్రజలపై పెట్టకపోవటం, ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు ఈరోజు నెరవేర్చకపోవటం, విపరీతమైన అప్పులు చేయటం, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించటం, ప్రజలకు విద్య వైద్య రంగంలో సరైన అభివృద్ధిని తీసుకురాకుండా సరైన విద్య కానీ సరైన వైద్య సదుపాయాలు కానీ లేకుండా చేయటం, ఇవన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబుపై, పవన్ కళ్యాణ్పై, నారా లోకేష్పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఈరోజు ఫలితం ఎలా ఉందో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. జరగబోయేది ప్రజలు ఏ రోజైతే రోడ్లపైకి వస్తారో ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. దానికి ఉదాహరణే ఈరోజు పెట్టిన ఆంక్షలు. కేవలం 10 మంది అన్నారు హెలిప్యాడ్ దగ్గరికి, 100 మంది అన్నారు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి పర్మిషన్కి. కానీ వేలాది మంది అక్కడికి రావడం జరిగింది. ఏం చేయగలిగారు? ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు అనుకుంటే, ప్రజలు రోడ్లపైకి వచ్చిన రోజు ప్రభుత్వాలని
గద్దె దించేస్తారు అనడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం పెట్టిన ఆంక్షలే పెద్ద ఉదాహరణ. కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు చేసిన అడ్డంకులే పెద్ద ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు. ప్రజలే అనుకున్న రోజు, ప్రజలే తిరగబడిన రోజు ఏ ప్రభుత్వాలు ఉండవు, ఏ రాజకీయ నాయకులు కూడా ప్రజల ముందు నిలవలేరు. ఎప్పుడు కెరటంలా ప్రజలు రోడ్లపైకి వస్తారో ఎవరికీ తెలియదు. ప్రజలను అనుసరించి ప్రజల మనసును ఎరిగి ప్రభుత్వం పరిపాలించాలి. అలా కాకుండా అధికారం చేతిలో ఉంది కదా అని ప్రవర్తిస్తే ప్రజల విశ్వరూపం భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా చూడక తప్పదు.